పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్కు కూటమి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కిషోర్ను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ పదవి దుర్వినియోగం చేశారని, మున్సిపల్ చట్టం సెక్షన్ 16(1) ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు కిషోర్ గైర్హాజరయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మన్గా అతన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, ఈ చైర్మన్ని పదవి నుంచి తొలగించడానికి గల కారణం అతను గైర్హాజరు అవటమేనా, మరేదన్నా రాజకీయపరమైన కారణం ఉందా? సురేష్, ఏదైతే మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి నుండి తురకా కిషోర్ ను తొలగిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల్లో కూడా ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే, ఏపీ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 16 అతను ఉల్లంఘించినందుకు ఇతన్ని ఏదైతే వీటి బహిష్కరణ కూడా బహిష్కరించారు. ఏదైతే 15 కౌన్సిల్ మీటింగులకు సంబంధించి ఆయన హాజరు కాని నేపథ్యంలోనే ఇట్లాంటి బహిష్కరణ చేసామని చెప్పేసి కూడా విధుల నుంచి తొలగించామంటూ కూడా ఇప్పుడు అధికారికంగా అయితే ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం అయితే తురకా కిషోర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. గతంలో ఆ మాచర్ల నియోజకవర్గంలో అతనిపై అనేక కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే రిమాండ్ కూడా విధించారు. అయితే ఈ నేపథ్యంలోనే కౌన్సిల్ సమావేశాలకి సంబంధించినటువంటి మీటింగ్లు కూడా ఏ ఒక్క దానికి కూడా ఆ తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి హాజరు కాకపోవడంపై పలుసార్లు కూడా పలు నోటీసులు అయితే జారీ చేశారు. జారీ చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే కౌన్సిల్ మీటింగులకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, కౌన్సిలింగ్ మీటింగులకు సంబంధించినటువంటి దేంట్లో కూడా అతను చురుగ్గా పనిచేయట్లేదు, పాల్గొనట్లేదు. అటువంటి వ్యక్తిపై కౌన్సిల్ కి సంబంధించినటువంటి ఈ పదవి నుంచి అతన్ని తొలగిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చైర్మన్ అధికారాలను కూడా దుర్వినియోగం చేశారని ఇప్పటికే ఆ కిషోర్ కు పోలీసులు అయితే గతంలోనే నోటీసులు జారీ చేశారు. వీటంతటిని గుర్తించిన ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది రాజకీయంగా అయితే మాత్రం ఎటువంటి దురుద్దేశం లేదు. కేవలం కౌన్సిలింగ్ మీటింగ్ మున్సిపల్ చట్టం ప్రకారం 15 మీటింగులకు ఎవరైతే హాజరు కాలేదో వారిని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళని తొలగిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇటు తురకా కిషోర్ ను కూడా ఏదైతే ఆ మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి అయితే తొలగించినటువంటి నేపథ్యం. సురేష్, రైట్. ప్రమోద్ కిరణ్, తురగా కిషోర్ ఈ వ్యక్తే కదా అప్పట్లో బోండా ఉమ్మ అలాగే బుద్ధా వెంకన్నల మీద కారులో వెళుతున్నప్పుడు కారు అద్దాల పగలగొట్టి దాడికి పెద్ద కర్రతో దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఇతనే కదా? ఇతనిపై ఆరోపణ కూడా ఉన్నట్లుంది. అవును సురేష్, ఏదైతే గడిచిన 5 సంవత్సరాలు కూడా బోండా ఉమ్మ మరొక టీడీపీ నేత వ్యక్తి ఆ మాచర్ల నియోజకవర్గంలో అయితే వేరే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఒక పెద్ద కర్ర తీసుకొని ఏదైతే కారు బోండా ఉమ్మ ప్రయాణించినటువంటి కారుని అడ్డగించి కారు అద్దాలు పగలగొట్టినటువంటి నేపథ్యం కూడా. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పలుమార్లు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా పోలీసులు ఏ కేసులు నమోదు చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టి తురకా కిషోర్ చేసినటువంటి దౌర్జన్యాలకు సంబంధించినటువంటి వారి వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే తురకా కిషోర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సురేష్, రైట్.